మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. హనుమకొండ వడ్డేపల్లి జీఎంఆర్ అపార్ట్మెంట్ లో అంగరంగ వైభవంగా శ్రీరామనవమి వేడుకలు జరుపుకున్నామని నిర్వాహకులు మీడియాకు తెలిపారు. అనంతరం జీఎంఆర్ అపార్ట్మెంట్ అధ్యక్షుడు దయాకర్ రెడ్డి, కోశాధికారి నవీన్ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ శ్రీరాముడు సత్యం, ధర్మం, న్యాయం, కర్తవ్యాపాలకు నిలువెత్తు నిదర్శనమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. నా పేరు దయాకర్ రెడ్డి. నేను జీఎంఆర్ బృందావన్ అపార్ట్మెంట్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ధర్మము, నీతి, నిజాయితీకి మారిపే ప్రతీక అయినటువంటి శ్రీరామచంద్రుని యొక్క జన్మదినం సందర్భంగా శ్రీరామనవమి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మా నివాసితులందరూ కూడా పేరు పేరున శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా దగ్గర ఉన్నటువంటి 272 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, మతాలు వేరైనా, కులాలు వేరైనా కూడా అందరం కలిసికట్టుగా ఉంటూ జీవిస్తూ గత 10 సంవత్సరాల నుండి కూడా విజయవంతంగా ఇలాంటి ఫంక్షన్స్ జరుపుకుంటూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మా నివాసుల యొక్క అందరి సహాయ సహకారాలతోటి ఈ విధంగా మేము దిగ్విజయంగా జరుపుకోవడానికి అవకాశం మాకు దక్కినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరొకసారి మా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. వినాయక చవితి 9 రోజులు ఘనంగా జరుగుతాయి. ప్రతి వినాయక చవితి మాత్రం ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది. డ్యాన్స్ ప్రోగ్రాము, పాటల ప్రోగ్రాము, క్విజ్ ప్రోగ్రాము, ఎలక్ట్రిషన్ ప్రోగ్రామ్స్, ప్రతిరోజు ఒకటి కూచిపూడి నృత్యం, ఇలాంటి 9 రోజులు ఘనంగా నిర్వహించుకుంటాం. దాదాపు 15 లక్షల ఖర్చు వస్తుంది మాకు వినాయక చవితికి. ఈరోజు మాత్రం 3 లక్షల ఖర్చు వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మొన్న రీసెంట్గా లాస్ట్ వీక్లో కూడా మేము శాంతి దూత అవార్డ్స్ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదృష్టం ఏంటంటే నాకే అదే ఆర్భాటంతో జరుపుకుంటాము. ఈ సందర్భంగా మా యొక్క బృందావన్ నివాసులకు మరియు ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా మా యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలు. తర్వాత ఆ శ్రీరామచంద్రుడు వారి యొక్క ఆశీస్సులు మా బృందావన్ నివాసుల ఉండి మా యొక్క నిరంతరం కూడా ఆయురాయుధ ఆశ్రయంతో ఉండాలని కోరుకుంటున్నాము. మరియు మా యొక్క జీఎంఆర్ బృందావన్ కూడా అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను.